వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తుంది 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఈ రోడ్కి ఫేసింగ్లోనే ఒక వెంచర్ ఉంటుంది. అది ముప్పాస్ గ్రీన్ ఫీల్డ్ అని. సో అందులో మనకు 500 గజాల ఫామ్ ల్యాండ్, అంటే ఫామ్ ప్లాట్, నాట్ ఫామ్ ల్యాండ్. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ను మనం ఫామ్ ల్యాండ్ కింద అనొచ్చు, బట్ ఇది ఫామ్ ప్లాట్, అంటే ఫామ్ ప్లాట్స్ కింద వెంచర్ వేశారు. ఇది గజాల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీకు గుంటల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది. సో కాబట్టి నేనేమంటుంది అంటే దిస్ ఈజ్ ద ఫామ్ ప్లాట్. ఓకే, సో ఇక్కడ మీరు ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. సో ఇది ఏంటంటే ఒక సైడు 111 జీవో ఉంది, ఒక సైడు 111 జీవో లేదు. చూడండి, అసలు ఈ రోడ్డు రెండింటిని డివైడ్ చేస్తుంది. పోతున్న రోడ్ ఏదైతే ఉందో దానికి ఎంట్రన్స్ రోడ్డు, ఒక సైడు 111 జీవో, ఒక సైడ్ 111 జీవో లేదు. సో మన ప్లాట్ వచ్చేసి 111 జీవోలో ఉంది కాబట్టి ఫామ్ ప్లాట్స్. సో ప్రస్తుతానికి ఇక్కడ ఫామ్ హౌస్ మాత్రమే కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్స్ లాంటివి లేపడానికి అవకాశం ఉండదు మన ప్లాట్లో పర్టికులర్గా. అంటే ఐ మీన్ ఈ రోడ్కి లెఫ్ట్ రైట్ ఉంది కదా, లెఫ్ట్ వచ్చేసి మనకి ఫామ్ ల్యాండ్స్, రైట్ వచ్చేసి మీకు R1 జోన్ కింద వస్తుంది. మళ్ళీ ఇది వట్టినాగులపల్లి, కోకాపేట దగ్గర. సో కోకాపేట దగ్గర రేట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. అయితే ఇది ఫామ్ ల్యాండ్ కావడం వల్ల, అంటే ఫామ్ ప్లాట్ కావడం వల్ల కొంచెం రేట్ తక్కువ ఉంటుంది జనరల్గా. ఈ వెంచర్లో మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా 1000 గజాలకు తక్కువ ఉండదు ప్లాటు. మంచి డిమాండ్ ఉన్న వెంచరు. ఇందులో ఎవరు ప్లాట్లు అమ్మట్లేదు వాస్తవానికి. అయితే మా క్లయింట్ అతను ఎక్కడో ఇన్వెస్ట్ చేసేది ఉన్నదంట. సో అతను దీన్ని నమ్మి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, అమ్మడానికి సిద్ధమయ్యి నాకు కాల్ చేశారు. ఎందుకు ఇక్కడ అమ్మడానికి ఇష్టపడారంటే ఇది కంప్లీట్ సిటీలో ఉంది, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంది. అది కూడా ఇన్సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్, అవుట్ సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ కాదు, ఇన్సైడ్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్. అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది, బయట కాదు. రేపు బై మిస్టేక్ల 111 జీవోల నుంచి ఈ ల్యాండ్ని కానీ తీసేస్తే ఇక దీని వాల్యూ అనేది మీరు పెట్టిన రేటుకి ఒక 4-5 రెట్లు పెరిగిపోతుంది. ఇది అతను మొన్ననే వీడియో తీశాడు. ఇది సమ్మర్ కాబట్టి మీకు చెట్లు ఎక్కడ చూసినా కూడా ఆకులన్నీ రాలిపోయి ఉన్నది. అదే ఒకవేళ వర్షాకాలం వెళ్ళినట్టయితే పచ్చగా ఉంటుంది ఏరియా అంతా. నా మంచి సలహా ఏంటంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే ఈ ప్లాట్ను తీసి పెట్టుకోండి, మీకు కోట్ల రూపాయలను కురిపిస్తుంది ఫ్యూచర్లో. నన్ను నమ్మండి, నమ్మిన వాళ్ళు చాలామంది బాగుపడ్డారు. ఇది ప్లాటు. సో ఇది ఆల్మోస్ట్ మీకు స్క్వేర్ బిట్ లెక్క ఉంటుంది. ఎందుకంటే 75 and 60 అట్లా ఉంటుంది. డైమెన్షన్ కరెక్ట్గా నాకు గుర్తులేదు, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే దీనికి చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాట్లో నుంచి చూస్తే మనకు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది నియోపోలిస్, కోకాపేటలో అది చాలా ఫేమస్, అందరికీ తెలుసు. ఇది విప్రో. ఇవన్నీ మనకు చాలా దగ్గర ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న డూప్లెక్స్ హౌజెస్ ఉన్నాయి కదా, ఇది మైహోమ్ వాళ్ళ వెంచర్ అది. సో ఇది ఫ్రెండ్స్, మిగతా వివరాలని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో మా నంబర్ కూడా ఉంటుంది, ఆ నంబర్కి కాల్ చేయండి ఈ ప్లాట్ కావాల్సిన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.